వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుకుంటే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో గతంలో 2021లో వెస్ట్ బెంగాల్లో ఇచ్చినటువంటి సీట్లు గెలుచుకున్న అంటే వీళ్ళు ప్రిడిక్ట్ చేసినటువంటి సీట్లు బీజేపీకి 85 నుంచి 92, టీఎంసీ 73 నుంచి 181, లెఫ్ట్ 29 నుంచి 32, అదర్స్ 2 నుంచి 3. యాక్చువల్గా తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్ మీదే అందరు చూపు ఉంది. ఎందుకంటే అస్సాం ఆల్రెడీ మూడోసారి కూడా కొంత నెక్స్ట్ కూడా బీజేపీకే వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. పబ్లిక్ కూడా అదే టెండెన్సీలో ఉన్నారు కాబట్టి ఎక్కువ శాతం ఈ యొక్క 3 రాష్ట్రాలపైన ఎక్కువ దృష్టి పెడుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా ఆ 3 రాష్ట్రాల మీదే ఉంది. సో ఇప్పుడు యాక్చువల్ రిజల్ట్స్ అనౌన్స్డ్ బై ఎలక్షన్ కమిషన్ వచ్చేసి బీజేపీకి 77, టీఎంసీ 215, లెఫ్ట్కి 1, అదర్స్ 1గా ఆనాడు రిజల్ట్స్ వచ్చినాయి. ఇక అట్లాగే వీళ్ళు సేమ్ అన్ని సెగ్మెంట్స్కి సంబంధించినటువంటి ఓట్లను తీసుకున్నట్టుగా చెప్తున్నారు. అట్లాగే ఎక్స్ ఫ్యాక్టర్స్ కనుక మనం చూసుకుంటే అంటే ఎలక్షన్స్లో ఎక్స్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే బెంగాల్ ప్రైడ్, బెంగాల్ ఐడెంటిటీ యాజ్ లైక్ సేమ్ తమిళ ఎలక్షన్స్లో తమిళ్ ప్రైడ్, తమిళ్ ఐడెంటిటీ ప్రకారం బెంగాల్ అస్మిత, అట్లాగే నో చెరిస్మాటిక్ ఫేస్ ఎగనెస్ట్ మమతా బెనర్జీ యాజ్ సీఎం ఇన్ ఎన్డీఏ. అంటే మమతా బెనర్జీ వరుసగా గెలుచుకుంటూ మమతా బెనర్జీకి ధీటైనటువంటి సీఎం క్యాండిడేట్ ఇటు బీజేపీ కూటమి నుంచి ఎన్డీఏ నుంచి లేకపోవటం. అట్లాగే రీసెంట్గా ఎస్ఐఆర్ చేశారు, ఏది ఓటర్ లిస్టుకు సంబంధించినటువంటి ఇంటెన్సివ్ రివిజన్, అది కూడా కొంత ఇంపాక్ట్ పడుతోంది. లా అండ్ ఆర్డర్, వెల్ఫేర్ స్కీమ్స్ టేకన్ అప్ బై ద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్, అన్ఎంప్లాయ్మెంట్ యూత్, ప్రైస్ రైజు, కరప్షన్ ఛార్జెస్, ఇన్ఫైటింగ్ అండ్ ఫ్యాక్షనలిజం ఇన్ బీజేపీ, ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ ఆఫ్ టీఎంసీ, ముస్లిం అండ్ ఉమెన్ ఓటింగ్. ఇక నెక్స్ట్ అట్లాగే వీళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్, హూమ్ డూ యూ విష్ ఎలెక్ట్ యాజ్ చీఫ్ మినిస్టర్ వెస్ట్ బెంగాల్. మమతా బెనర్జీకి అత్యధికంగా 48% కనిపిస్తోంది. అట్లాగే సువేందు అధికారి 30%, అభిషేక్ బెనర్జీ 5%. ఇక బీజేపీ అందరూ కూడా బీజేపీ కానీ ఇతర పార్టీలని 3, 2 ఇవంతా కూడా పెద్దగా చెప్పుకోదగ్గ లేదు. విచ్ పార్టీ అలయన్స్ వుడ్ లైక్ టు ఓట్ అంటే టీఎంసీకే 48% ఉంది, బీజేపీకి 30% ఉంది, కాంగ్రెస్ మరీ నెగ్లిజిబుల్ 5% కనిపిస్తుంది. ఇక లెఫ్ట్ కూడా 5%, ఏజేయూపీ 4%, ఐఎస్ఎఫ్ 3, అదర్స్ 3. అట్లాగే వెల్ఫేర్ స్కీమ్స్ అంటే యాంటీ ఇన్కంబసీ ఎంత శాతం ఉందనేది ఖచ్చితంగా మనకు వెల్ఫేర్ స్కీమ్స్ బట్టి అర్థమవుతుంది. కాబట్టి వెల్ఫేర్ స్కీమ్స్ మీద సాటిస్ఫాక్షన్ లెవెల్ 36% కనిపిస్తుంది. అట్లాగే అప్ టు సర్టన్ ఎక్స్టెంట్ అంటే 22%. అంటే ఇది రెండు కలుపుకోవాల్సినటువంటి సందర్భం కాబట్టి ఖచ్చితంగా పెద్దగా ఏం లేదు. డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కూడా 30% కనిపిస్తుంది. అట్లాగే వాట్ ఈస్ ద ఒపీనియన్ ఆఫ్ ద కరప్షన్ చార్జెస్ ఎగెనెస్ట్ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్. కరప్టెడ్ అన్న వాళ్ళు 24%, అప్ టు సర్టన్ ఎక్స్టెంట్ 20, నాట్ కరప్టెడ్ అన్న వాళ్ళు 38% ఉన్నారు. ఇక అట్లాగే ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ప్రెసెంట్ గవర్నమెంట్ తీసుకుంటే ఎక్సలెంట్ అన్న వాళ్ళు 34% ఉన్నారు, గుడ్ అన్న వాళ్ళు 18, యావరేజ్ అన్న వాళ్ళు 12%, పూర్ అన్న వాళ్ళు 30%. సో ఇక క్యాడర్కి సంబంధించి అంటే స్ట్రాంగ్ క్యాడర్ వెస్ట్ బెంగాల్ ఎవరికి ఉంది అంటే టీఎంసీ 48, బీజేపీ 31, కాంగ్రెస్ 3%. ఇట్లా కనిపిస్తుంది. ఇక మనం డైరెక్ట్గా ఓట్ షేర్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే ప్రజలను అడిగినటువంటి అన్ని క్వశ్చన్స్ కంటే కూడా మనకు ఓట్ షేర్ చూద్దాం. ఓట్ షేర్ విషయం తీసుకుంటే 27/3 వరకు ఉన్నటువంటి ప్రజల 3 ప్రకారం వెస్ట్ బెంగాల్లో ప్రీపోల్ 1 సర్వే ప్రకారం టీఎంసీ ప్లస్ పార్టీలకి 45.5% చెప్తూ ఉన్నారు. అట్లాగే బీజేపీ ప్లస్ పార్టీలకి 40.5% చెప్తూ ఉన్నారు. అట్లాగే ఐఎన్సీ అంటే కాంగ్రెస్ పార్టీకి 3%, సిపిఎం 3.5, అదర్స్ 4.5. టీఎంసీనే హైయెస్ట్గా 45.5% తోటి ఉంది. సో ఖచ్చితంగా టీఎంసీకి గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు టీఎంసీ అత్యధికంగా ఈ మనకు పై చార్ట్లో కూడా అత్యధికంగా టీఎంసీ కనిపిస్తుంది 45.5, బీజేపీకి 40.5. అంటే ఆల్మోస్ట్ 5% వ్యత్యాసం ఇటు టీఎంసీకి బీజేపీకి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అట్లాగే కాంగ్రెస్ 3, అదర్స్ 4.5, సిపిఎం 3.5, అన్డిసైడెడ్ 3% మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ సీట్ల విషయం తీసుకుంటే రీజనల్ వారీగా ఏ రీజన్లో ఎన్ని సీట్లు ఎవరెవరికి వస్తుంది అనేది ఇది కనుక చూస్తే నార్థరన్ బెంగాల్ అండ్ హిల్లీ రీజన్లో 54 సీట్లకు గాను 30 నుంచి 32 సీట్లు టీఎంసీ, బీజేపీ 23 నుంచి 25, ఇక అదర్స్ 1.2, 1 or 2. సెంట్రల్ బెంగాల్ విషయం తీసుకుంటే 58 సీట్లకు గాను 35 నుంచి 40 టీఎంసీ, 20 నుంచి 22 బీజేపీ. ఇక అట్లాగే గ్రేటర్ కోల్కతా 126 స్థానాలు అత్యధికంగా ఉంది గ్రేటర్ కోల్కతాలో. ఇక్కడ 78 నుంచి 82 టీఎంసీ, 42 నుంచి 46 బీజేపీ. ఇక అట్లాగే జుంగల్ మహల్ అండ్ అట్లాగే మెదినీపూర్ 56 కాన్స్టిట్యున్సీలకు గాను 35 నుంచి 44 కాన్స్టిట్యున్సీలు టీఎంసీకి, 15 నుంచి 17 బీజేపీకి. ఓవరాల్గా 294 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో 178 నుంచి 198 స్థానాలు టీఎంసీ, బీజేపీకి 100 నుంచి 110 స్థానాలు బీజేపీకి కనిపిస్తుంది. అంటే అత్యధికంగా టీఎంసీ 178 నుంచి 198 సీట్స్ టీఎంసీ కూటమి సాధిస్తోంది. ఇక అట్లాగే కీ ఫైండింగ్స్లో ద
తృణమూల్ కాంగ్రెస్ ఎంజాయ్స్ స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రమ్ ద ముస్లిమ్స్ అండ్ ఉమెన్ ఓటర్స్ అలాంగ్ విత్ ద ట్రెడిషనల్ ఓటింగ్. అంటే వాళ్ళకి సహజంగా కూడా వెస్ట్ బెంగాల్లో టీఎంసీ పార్టీకి ముస్లిమ్స్ ఉమెన్ ఓటర్స్ కొంత ఫేవరబుల్గా ఉంటారు అందరికీ తెలుసు. కానీ ఈసారి కూడా వాళ్ళే స్ట్రాంగ్ ఓటర్స్గా వాళ్ళకి ట్రెడిషనల్గా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ని సక్సెస్ఫుల్గా వినియోగించుకుంటారు. అంటే ఎక్కడ స్ప్లిట్ రానివ్వాల టీఎంసీ. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ల్యాక్స్ ఏ చెరిస్మాటిక్ లీడర్ హూ కెన్ డైరెక్ట్లీ కాంపీట్ విత్ ద మమతా బెనర్జీ విచ్ ఈస్ ఎ మేజర్ డిసడ్వాంటేజ్. అంటే మమతా బెనర్జీకి ధీటైనటువంటి సీఎం క్యాండిడేట్ ఇటువైపు లేకపోవడం చాలా పెద్ద ఎత్తున దెబ్బపడుతోంది. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అమాంగ్ బీజేపీ లీడర్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఆర్ వీకనింగ్ ద పార్టీ. పీపుల్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ స్టిల్ అసోసియేట్ బెంగాల్ ఐడెంటిటీ విత్ మమతా బెనర్జీ. అంటే బెంగాల్ ఐడెంటిటీ ఉండాలని మమతా బెనర్జీకే మొగ్గు చూపేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బీజేపీ ఈజ్ రిలయింగ్ మెయిన్లీ ఆన్ నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా వైల్ ఇట్స్ లోకల్ లీడర్షిప్ అండ్ క్యాడర్ స్ట్రెంగ్త్ రిమైన్ వీక్. అంటే ఇక్కడ మళ్ళీ బీజేపీ నరేంద్ర మోదీ అమిత్ షా ద్వయం మీద డిపెండ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం అంతా కూడా వీక్గా కనిపిస్తుంది. అది ఖచ్చితంగా మమతాకు అడ్వాంటేజ్గా మనం చెప్పొచ్చు. ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ టు అజ్యూమ్ బెంగాల్ ఓటర్స్ ఓట్ ప్యూర్లీ ఆన్ రిలీజియన్. బీజేపీ హ్యాస్ లాస్ట్ ఈవెన్ ఇన్ హిందూ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీస్. హిందుత్వ పార్టీగా చెప్పబడుతున్నటువంటి బీజేపీ హిందూ డామినేట్ చేసే నియోజకవర్గాల్లో కూడా ఓట్లు సంపాదించుకోలేకపోవటం ఇది బీజేపీకి ఇంకొక మైనస్. స్టూడెంట్స్ అండ్ ఓటర్స్ ఏజ్డ్ అబౌవ్ 35 ఆర్ లార్జ్లీ ఇంక్లైన్డ్ టువర్డ్స్ టీఎంసీ. అంటే యూత్ అంతా టీఎంసీ వైపే ఉన్నారు. అటు తమిళనాడులో ఏమో డిఎంకే వైపు ఉన్నారు, ఇక్కడేమో టీఎంసీ వైపే ఉన్నారు. టీఎంసీ రీప్లేసింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఇన్ అబౌట్ 70 కాన్స్టిట్యున్సీస్ మే రెడ్యూస్ యాంటీ ఇన్కంబెన్సీ అండ్ బెనిఫిట్ టు ద పార్టీ. టీఎంసీ ఇక్కడ కరెక్ట్ అయినటువంటి చర్యలు తీసుకున్నట్టుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే 70 నియోజకవర్గాల్లో వాళ్ళు ఎవరి మీద అయితే ఆరోపణలు అవినీతి అలిగేషన్స్ ఇట్లా ఉన్నారో వాళ్ళందరూ ఎమ్మెల్యేలకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద 70 నియోజకవర్గాల్లో వాళ్ళ క్యాండిడేట్స్ మార్పుతోటి యాంటీ ఇన్కంబెన్సీ తగ్గించి పార్టీకి బెనిఫిట్ అయ్యేటట్టుగా చర్య తీసుకున్నారు. ద ఇంపాక్ట్ ఆఫ్ ఎస్ఐఆర్ ఈజ్ లిమిటెడ్ అక్రాస్ బెంగాల్ ఎక్సెప్ట్ ఇన్ 2 డిస్ట్రిక్ట్స్ విచ్ మే ఫేవర్ టీఎంసీ. ఇది ఎస్ఐఆర్ కూడా వాళ్ళకే ప్లస్గా మారబోతోంది. కరప్షన్ అలిగేషన్స్ బై బీజేపీ హ్యావ్ నాట్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఓటర్స్ హూ ఫోకస్ మోర్ ఆన్ లైవ్లీహుడ్ అండ్ వెల్ఫేర్ ఇష్యూస్ అండ్ బెంగాల్ అస్మిత. అంటే బెంగాల్ ఐడెంటిటీ కానీ లేదంటే కనుక వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు అట్లాగే వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఎక్కువ దృష్టి ఉంది. కానీ బీజేపీ ఆరోపణలు అంటే అవినీతి ఆరోపణలు పెద్దగా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఉమెన్ ఓటర్స్ విల్ ప్లే ఎ డెసిసివ్ రోల్ ఇన్ ఎలక్షన్స్. టీఎంసీ స్ట్రాంగ్ ఇన్ నార్త్ 24 Parganas, South 24 Parganas and Mushirabad. TMC has a strong grassroots cadre network. Mamata Banerjee is seen as a fighter for the people. North Bengal communities like Mathura and Rajbansi lean toward BJP but less than in 2021. TMC leads in Greater Kolkata and Kolkata region. Even if multiple Muslim parties contest in Bengal, nearly 90% of Muslim voters tend to support Mamata Banerjee. They believe that she safeguards and protects the rights of the Muslim community. Welfare schemes boost TMC. Election narrative framed as Bengalis versus outsiders. Suvendu Adhikari likely to lose in Bhabanipur. చూడండి, సువేందు అధికారి అంటున్నాం బీజేపీ తరఫున. ఆయన ఓడిపోయే అవకాశాలు ఉన్నాయంట భవానీపూర్లో. అట్లాగే సిపిఎం, సిపిఐ అండ్ కాంగ్రెస్ ఓట్ షేర్ డిక్లైన్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫరింగ్ ఫుల్లీ టు బీజేపీ. ఇక్కడ సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్కి ఓట్లు తగ్గినా అవి బీజేపీ వైపుకి ట్రాన్స్ఫర్ కావట్లేదు. అదొక బీజేపీకి పెద్ద నెగిటివ్. అప్పర్ కాస్ట్ ఓటర్స్ ఆర్ నాట్ షిఫ్టింగ్ టు బీజేపీ యాజ్ ఎక్స్పెక్టెడ్. సహజంగా బీజేపీకి అబోవ్ మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, అప్పర్ కాస్ట్ ఉంటారు, వాళ్ళు కూడా బీజేపీకి పూర్తిగా ఓట్ షిఫ్టింగ్ అవ్వట్లేదు అనేది క్లియర్గా చెప్తా ఉంది. అంటే బీజేపీ ఇంప్రూవ్డ్ స్లైట్లీ సిన్స్ 2021 బట్ నీడ్స్ మోర్ గ్రోత్. ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇన్ గ్రేటర్ కోల్కతా అండ్ ఇట్స్ సబర్బన్ రీజన్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 126 అసెంబ్లీ సీట్స్, ద Bhadralok community, OBC community is largely supporting TMC. Nearly 70 to 75% of the Bhadralok community continues to back TMC. In this region, it is estimated that around 80 to 85% of assembly constituencies are likely to go in favor of TMC in 2026. భద్రలోక్ అనే కమ్యూనిటీ ఆల్మోస్ట్ 126 నియోజకవర్గాల్లో ప్రధానంగా ఉన్నటువంటి కమ్యూనిటీ. 70% ఓబీసీలందరూ కూడా ఆ యొక్క కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా టీఎంసీ వైపే ఉన్నారు. అట్లాగే ఆన్ ద అదర్ హ్యాండ్ ఎస్సీ, ఆదివాసీ అండ్ మటువా కమ్యూనిటీస్ ఆర్ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ బీజేపీ. అది విషయం. అట్లాగే ద పీపుల్ ఆఫ్ బెంగాల్ బిలీవ్ దట్ ఓన్లీ ద టీఎంసీ పార్టీ కెన్ ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ ద స్టేట్స్ హెరిటేజ్, కల్చర్ అండ్ ట్రెడిషన్స్. ఇది ఫైనల్గా వెస్ట్ బెంగాల్ సంబంధించి.